నానా బిగ్ బాసా మీ కొంపలో ఉన్నాయి ఆడవాళ్ళందరూ అంటే కారులో ఉన్నారా ఏంటి నాకు అర్థం కాదు. ఓ పొలం అని భరణి 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 అనుకుంటూ ఇదైపోతారు. వాళ్ళ అమ్మగారు నన్ను వచ్చి కాస్త ఏదో అలాగా సర్ది అంతా వెళ్ళారు. ఎవరు? దివ్య వాళ్ళ అమ్మగారు. ఇవాళ మళ్ళీ కూర్చుని పెంట చేసేసుకుంది. ఏమిటి? మా అమ్మగారు, మా నాన్నగారు, మా బయట ఉన్న ఫ్రెండ్స్, మా కజిన్స్, ఇంకా మొత్తం భూ ప్రపంచం మీద ఉన్న ఈ తొక్కలో సబ్స్క్రైబర్స్, ఈ తొక్కలో ఫ్యాన్స్ కంటే కూడా నాకు ఈ కొంపలో ఉన్న భరణి గారు ఎక్కువ అంటుంది. నాకు అర్థం కాదు అసలు ఏమనుకుంటుంది. నిన్ను కూడా తొక్కలో తీసి పడేసింది. అటుపండు తొక్క ఉంటుంది కదా, ఇలా తీసి పడేసింది అంటే నిన్ను కూడాను మొత్తం అందరి మీద ప్రపంచకంలో ఉన్న వాళ్ళందరికంటే కూడా భరణి గారే నాకు ఎక్కువ. ఇప్పుడు తనూజాకి ఏదో కాలు వాచిపోయిందిట, ఆ పని మన కళ్యాణ్ చేయాల్సిన పని భరణి గారు వచ్చేసారు. నేను చేస్తాను రా, నాకు బాగా అలవాటు, నేను డాక్టర్ గారు నాకు చేస్తుంటే చూస్తే చేసుకున్నాను రా, నేను ఇప్పుడు డాక్టర్ అయిపోయాను కొంపలో అనుకుంటూ ఆయన నేనే బాగా చేస్తాను అనుకుంటే ఏదో చేస్తున్నాడు పాపం. అక్కడ ఈవిడ అలిగిపోతుంది ఏమిటి నాకు అర్థం కాదు. దివ్య ఆ తనూజ వచ్చి నేను చేయమని లేదమ్మా ఆయనే చేస్తా అన్నాడు, నాకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది, డాక్టరేట్ ఇచ్చేసారు కొంపలో, డాక్టర్ గారి దగ్గర ట్రైనింగ్ తీసేసుకున్నాను, అందుకని ఆయనే చేస్తానమ్మా, నా తప్పు లేదంటే నువ్వు అంటే అన్నావులే ఆయనకు ఉండాలి కదా, ఆయన చేయనని చెప్పాలి కదా అనుకుంటూ అలా తిట్టుకుంటూ పోతుంది ఏంటి. నన్ను అసలు ఏం జరుగుతుంది నీ కొంపలో? ఇంకెవరు లేరా? ఆ భరణి గారి కోసమే, ఆ భరణి గారికి దివ్య అంత సైజు కూతురు ఉంది. ఏమిటంటాను అసలు ఏం నడిపిస్తున్నావు కొంపలో అంటాను నేను. అసలు నాకు అర్థం కావట్లేదు. ఏమన్నా కూడా కళ్యాణం వాళ్ళ అమ్మగారు వచ్చారు, సంతోషం, సూపర్, నాకైతే బాగా అనిపించింది. నువ్వు ఇంకెవరి ప్రోమోలో ఇంకేం చూపించుకుని కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను అంతే. ఓన్లీ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు, వాళ్ళ నాన్నగారిని కూడా దింపుకుంటే బాగుండేది కదా. ఎనీవే ఆల్ ద వెరీ బెస్ట్. విన్నర్ లోడింగ్ ఏమో అనిపిస్తుంది నాకు కూడాను. థ్యాంక్ యూ వెరీ మచ్.